ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అవును, ఇది సత్యం. దేవుడు చెప్పిన మాట ఇది. ఒకని యొక్క ధనము వలన వాని జీవము ఎంత మాత్రము నిలిచి ఉండదు. దేవుని కృపతోనే ఈ రోజున సజీవులంగా మనము లేవనెత్తబడ్డాం. మన డబ్బు మనలను సజీవంగా లేవనెత్తలేదు. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు, కానీ దేవుని కృపే మన జీవమునకు మూలముగా ఉన్నది. మనము బ్రతికి ఉన్నామంటే, సజీవులంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే, ఆయన సంరక్షణ మాత్రమే. ఇది సత్యం ప్రియ దేవుని బిడ్డ. ఒక వెర్రివాడు మరి క్రింది భాగంలో మరి ప్రభు చెప్తున్నాడు ఉపమాన రీతిగా, ఒక ధనవంతుడు తన ధన సమృద్ధిని బట్టి, తన భూఫలమును బట్టి ఆ సంవత్సరం అధికముగా కొన్ని సంవత్సరములకు పంట తన చేతికి వచ్చినందుకు మరి చిన్న చిన్నగా ఉన్న ఆ కొట్లను తీసివేసి ఇంకా పెద్దవిగా ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి నిర్మించుకొని, అందులో ధాన్యమంతా సమృద్ధిగా సమకూర్చుకొని తన ప్రాణానికి చెప్తూ ఉన్నాడు, కొన్ని సంవత్సరములకు సరిపడా పంట, ధాన్యము, ఆహారము నీకు ఉన్నది అని తన ప్రాణానికి చెప్తూ ఉన్నాడు. నీవు తినుము నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. అవును, ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, తన ప్రాణానికి తాను చెప్పుకోవాలి అనుకుంటున్న సమయంలో, ఈ రాత్రే నీ ప్రాణం పోతే వెరివాడ, నీవు సంపాదించినది ఎవరివవుతాయి? అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక ధన సమృద్ధి కొరకు, ధనము సంపాదించుకొనుట కొరకు పురాకులాడుక, ప్రయాసపడక, పరుగులు తీయక, దేవుని కృపను బట్టి మనము ముందుకి కొనసాగే వారంగా ఉన్నప్పుడు మనము జీవమునకు మూలము, మన జీవమునకు మూలము ప్రభువే. మన జీవమునకు మూలము ఆయన కృప మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రాణము, మన యొక్క ప్రాణమును, మన ధనము ఏమాత్రము కూడా కాపాడలేదు. ఎంతోమంది వారు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి డాక్టర్స్ దగ్గర ఉంచినప్పటికీ వారి ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. అవును ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క జీవము దేవుని వశములో ఉన్నది, దేవుని దయలో ఉన్నది. కనుక ప్రతి ఉదయము కూడా దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండాలి. ఈ లోకములో ధనము మరి సంపాదించుకున్నటలో ఏమాత్రము కూడా మనకు క్షేమము లేదు. ఈ లోకములో ధనవంతులుగా మనము ఉండడానికి ప్రాకులాడకుండా దేవుడు అనుగ్రహించిన దానితో సంతృప్తి కలిగి, దేవుని కృపను బట్టి సంతోషిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దీనుల ఎడల దయకలిగిన వారంగా మనకి ప్రభు ఇచ్చిన దానిలో, అవును, అనేకులకు మనము సహాయపడే వారంగా, చేయి చాపే వారంగా, అక్కరలో ఉన్న వారిని ఆదుకునే వారంగా ఉన్నప్పుడు మనము పరలోకములో దేవుని ఎడల ధనవంతులంగా ఉంటాం, ఐశ్వర్యవంతులంగా ఉంటాం, సమృద్ధి కలిగిన వారంగా ఉంటాం. మన యొక్క కలిమి విస్తరించుట ద్వారా జీవమునకు మూలము కాదు, కానీ దేవుని కృపను బట్టి మాత్రమే మనము దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునిని విడిచి, దేవుని సన్నిధిని విడిచి ఈ లోకములో ధనమును సంపాదించుకున్న గోరి పరుగులు తీసిన ఎడల అది నీ జీవమునకు ఏమాత్రము మూలము కాదని ప్రభు మాట్లాడుతూ ఉండగా, దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని చిత్తానుసారముగా, దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలి. ఆయన కృపను బట్టి మనము దీవించబడాలి. అనేకులకు దీవెనకరంగా మన జీవితాలు ఉండేలాగున, అవును, మన సత్క్రియలనే వెలుగు ప్రకాశించే విధంగా మన జీవితాలను కట్టుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా,
సత్క్రియలనే వెలుగు తండ్రి ఒకని కలిమి విస్తరించుట ద్వారా వాని జీవమునకు అది మూలము కాదు, కానీ దేవుని ఎడల ధనవంతులకుటయే మా జీవమునకు మూలము. నీ ఎడల మేము ధనవంతులుగా ఉండాలి అనంటే అవును, దీనులకు చేయి చాపాలి, స్వార్థపూరితమైన అనుభవాలను ప్రక్కన పెట్టాలి. ధనవంతుడు తన ప్రాణానికి చెప్తూ ఉన్నాడు, కొన్ని సంవత్సరములకు సరిపడా ధాన్యమును సమకూర్చాను, తిని తాగు సుఖించు అని. కానీ వెర్రివాడా అంటూ ఉన్నావు. అవును ప్రభువా, తండ్రి నీ దృష్టిలో మేము ప్రభువా వెర్రివారంగా కాకుండా నీ కృపకు పాత్రులుగా ఉంచి మా జీవము నీ కృపను బట్టే నైనా మేము జీవించి ఉన్నాము అంటే కేవలము నీ కృపే, కానీ మా కలిమి కాదు, మా ధనము కాదు, మా జ్ఞానము కాదు. అవును ప్రభువా తండ్రి, నీ ఎడల మేము ధనవంతులుగా తీర్చిదిద్దబడాలి. సత్క్రియలనే వెలుగు ప్రభువా ప్రకాశించే విధంగా దీనులకు, అక్కరలో ఉన్న వారిని ఆదుకునే వారంగా, అవును ప్రభువా ఆకలి దప్పుల్లో ఉన్న వారిని, అనాథులను ఆదరించే వారముగా, అవును ప్రభువా అటువంటి కృప చేత నీ బిడలను నింపండి, బలపరచండి. పరలోకములో వారి ధనమును సమకూర్చుకునే బిడలుగా, అవును ఈ లోకములో ధనవంతులుగా ఉండటానికి పరుగులు తీసేవారుగా కాకుండా నీ కృప చొప్పున అనేకులకు ఆశీర్వాదకరముగా నీ బిడలను దీవించమని, నీ వాక్యపు వెలుగులో నీ బిడలను దర్శించమని, ఈ దినమంతటి కావలసిన నీ కృపతో నింపమని, ఒకని కలిమి విస్తరించుట ద్వారా అది ఏమాత్రము వాని జీవమునకు మూలము కాదు, కానీ కేవలము నీ కృపే మా జీవానికి మూలమని ఒప్పుకొనుచు మీ నామాన్ని మహింపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.